టమాటా ధరలు మరోసారి పతనమయ్యాయి. గడిచిన 3 నెలలుగా కొంచెం ఆశాజనకంగా ధరలు ఉన్నాయి. రైతుకు ఒక 20 రూపాయల కేజీకి దక్కిన వినియోగదారుడికి మాత్రం 45, 48, 50 రూపాయలు కూడా రైతు బజార్లలో కూడా అమ్మారు. ఇంకా ఆ కాలానికి తెరబడింది. ఎప్పుడైతే టమాటా ధరలు 40, 50 రూపాయలు అమ్మాయో పెద్ద ఎత్తున సాగు చేపట్టారు. నర్సరీల్లో నారు పెంచి సిద్ధంగా ఉంచుతారు కాబట్టి తీసుకొచ్చేసారు. పంట చేతికి వచ్చింది. ఒక్కసారిగా పంట చేతికొచ్చింది. ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 2,75,000 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు. ప్రధానంగా మదనపల్లి మార్కెట్ నుంచి ప్రతిరోజు 400 లారీల టమాటాలు దాదాపు దేశంలోని 6 రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. కొంతమంది అండమాన్ నికోబార్ దీవులకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే గడిచిన వారం రోజులుగా టమాటా ధరల పతనం ప్రారంభమైంది. కేజీ 2 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. 25 కేజీల ట్రే 1,300 రూపాయలు పలికిన ధర ప్రస్తుతం 50 రూపాయల నుంచి 100, 150 రూపాయలు మ్యాక్సిమం. అంటే కేజీకి 2 రూపాయల నుంచి మంచి క్వాలిటీస్ ఉంటే 3, 4 రూపాయలు మాత్రమే ధర పలుకుతూ ఉంటాయి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో రైతులు రోడ్డమ్మడి పారబోయడం మొదలుపెట్టారు. అత్యంత ఫ్లక్చువేషన్స్ ధరలు ఉండే కూరగాయల్లో టమాటా ఫస్ట్ ప్లేస్ లాంటిది. అమ్మితే కేజీ 180 రూపాయలు, 200 రూపాయలు టచ్ అయింది, 250 రూపాయలకు కూడా వెళ్ళింది మనం చూసాం. లేదు అంటే 2 రూపాయలు, రూపాయికి పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మదనపల్లి మార్కెట్లో లేదంటే కర్నూలు మార్కెట్లోనో, హిందూపురం మార్కెట్లోనో, ఆదోని మార్కెట్లోనో, ఈ మార్కెట్స్లో లేదంటే ములకల చెరువులో కానీ, అంగళ్ళల్లో కానీ ఈ మార్కెట్స్లో రోజువారీ రావాల్సిన సరుకు కన్నా కూడా ఒక్క 10% పెరిగితే చాలు, వెంటనే ధరలకు పోతేస్తారు. మదనపల్లి మార్కెట్లో ప్రతిరోజు ఒక 4,000 క్వింటాల టమాటా కొంటారు అని మనం అనుకుంటే, అక్కడ కనుక 4,500 క్వింటాల సరుకు కనుక వచ్చిందంటే మాత్రం ఆ రోజు ధర పతనే. వాళ్ళ ఆర్డర్స్ మించి సరుకు కనిపిస్తే వెంటనే ధర కోత వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం రంగంలోకి దిగాలి. కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కేజీకి కనీసం 10 రూపాయలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రైతుల దగ్గర 10 రూపాయలకు కొన్నా కూడా మార్కెట్లో 15 రూపాయలకు అమ్మడం వల్ల వచ్చిన నష్టం లేదు. వినియోగదారుడు కూడా 50 రూపాయలతో పోల్చుకుంటే 15 రూపాయలు చాలా తక్కువే కాబట్టి గత వారం వరకు కేజీ 50 రూపాయలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇక మార్కెట్లలో కూడా రైతు బజార్లలో కూడా 20 రూపాయల కంటే తక్కువకే దిగి వచ్చే అవకాశం ఉంది. అయితే రైతులకు మాత్రం కేజీకి 2 రూపాయలు, 3 రూపాయలు మించి దక్కడం లేదు. మీ ప్రాంతంలో రైతు సోదరుల నుంచి కేజీ టమాటా ఎంత కొనుగోలు చేస్తున్నారు? రైతుకు గిట్టుబాటు కావాలంటే కనీస మద్దతు ధర ఎంత ఉండాలి అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.